రాజ్యాధికారమే లక్ష్యం 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇక రణరంగమే అంటూ సర్కార్కి అల్టిమేటం ఇచ్చింది బీసీ రాజకీయ యుద్ధ భేరి. హక్కుల సాధన కోసం సరికొత్త పంథాతో ఉద్యమిస్తామంటున్నారు ఆర్ కృష్ణయ్య. ఓరుగల్లులో బీసీ గర్జన గల్లుమంది. హన్మకొండలో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరి బహిరంగ సభ డిమాండ్లతో దద్దరిల్లింది. ఆర్థిక సామాజిక రంగాలతో పాటు రాజకీయంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని నేతలు నినదించారు. అవసరమైతే అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప ఉద్యమం కాదన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్లు 42% పెంచకపోతే రాష్ట్రం రణరంగమే అన్నారాయన. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం పెద్ద ఎత్తున రణరంగం మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఏం తమాషా ఉందా? రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఏమైనా అవరోధాలు ఉంటే రాజ్యాంగాన్ని సవరించు. బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని, ప్రతి కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 20 లక్షలు ఇచ్చే వరకు మీరు పోరాడాలి. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్ పెట్టడానికి ఇది మహా మంచి డిమాండు. అదేవిధంగా ఇప్పుడు మన ముందున్న కొత్త సవాల్ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్లను రాజ్యాంగ పద్ధతులను కల్పించాలి. అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని మనం పెద్ద పోరాటం చేయవలసి వస్తుంది. అందుకు ప్రతి బీసీ పోరాడాలి. డిఎంకే నేత ఎంపీ విల్సన్, సూరజ్ మండల్, మోత్కుపల్లి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సుందరాజు యాదవ్ సహా పలువురు బీసీ నేతలు ఈ సభకు హాజరయ్యారు. రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉక్కు సంకల్పంతో హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. బడుగుల బతుకుల్ని మార్చే విధంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు.